హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ ఫ్రెండ్స్. ఇవాళ అయితే నేను ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. అదేంటో కాదండి, వంకాయని బొగ్గుల మీద కాల్చేసి పచ్చడి చేశానండి రోట్లో. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అసలు మాటల్లో చెప్పలేనమాట, అంత రుచిగా ఉందండి అసలు. మరి మీకు ఈ ప్రాసెస్ నేను ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఈ ప్లేట్లో అయితే 2 వంకాయలను తీసుకున్నాను, మీడియం సైజు 2, అండ్ ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను, అండ్ నెక్స్ట్ ఒక టమాటా. ఫస్ట్ అయితే మనం పొయ్యిలో బొగ్గులు రెడీగా పెట్టుకుని ఇలాగా వంకాయలో పుచ్చులు ఏమైనా ఉన్నాయో చూసుకుని ఒక్కొక్క వంకాయకి 3 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను నేను. నాకైతే ఘాటు కరెక్ట్గా సరిపోయింది, ఎక్కువ లేదు తక్కువ లేదు. మీరు కూడా ఇదే ప్రాసెస్లో చేసుకోండి. కారం ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొక పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోండి, ఒక వంకాయకి 4 అలాగా. చూసారు కదా, ఇలా ఈ విధంగా పుచ్చులు ఏమైనా టెస్ట్ చేసుకుని వీటిని బొగ్గుల మీద పెట్టేసి 4 సైడ్స్ కూడా చక్కగా మగ్గనివ్వాలి. వంకాయకి పైన లైట్గా ఆయిల్ అప్లై చేసేసి ఇలా ఘాట్లు పెట్టేసి బొగ్గుల మీద పెట్టేశాను. ఇవి కొంచెం అయిన తర్వాత ఒక టమాటా కూడా పెట్టాను నేను. ఇలా 4 సైడ్స్ కూడా బొగ్గుల మీద చక్కగా కాలే వరకు మగ్గే వరకు పెట్టి ఇలా చల్లారించడానికి వదిలేసాను. చల్లారిన తర్వాత పైన స్కిన్ మొత్తం ఇలా తొక్కని చక్కగా నీట్గా తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత ఒక్కసారి వాటర్తో వాష్ చేసుకోవాలి. ఎందుకంటే మనం పొయ్యిలో పెట్టాం కదా, ఏమైనా ఇసుక అలాంటివి కసకసలాడకుండా ఉంటుంది. ఇలా తీసిన తర్వాత నేనైతే ఒకసారి వాష్ చేసుకున్నా. చూసారా ఎంత నీట్గా వచ్చేసిందో, చక్కగా మగ్గిపోయింది టమాటా, అలాగే వంకాయలు కూడా మగ్గిపోయినాయి. సో మధ్యలో నుంచి ఇలా పచ్చిమిర్చిని బయటికి తీసేసి ఈ వంకాయ పైన ఉన్న స్కిన్ కూడా ఇలాగా తీసేయాలి. అసలు ఫ్రెండ్స్, అసలు పొయ్యిలో కాల్చి ఇలా చేస్తారు అని మా అత్తమ్మ చెప్తే విన్నానే తప్ప నేను అంత రుచిగా ఉంటుందా అని అనుకున్నా. అసలు వినగానే నాకు వెంటనే చేశారనిపించేసి చేసేసాను. అంత టేస్టీగా ఉంది. చిన్న రోకలు తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకుని దాంట్లో అయితే ఫస్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటున్నా, కొద్దిగా జీలకర్ర వేసుకుని ఈ పచ్చిమిర్చి కాల్చాం కదా వాటిని కూడా వాష్ చేసుకున్నాను. అవి వేసేసి చక్కగా కచ్చాపక్కాగా ఇలా దంచేయాలి. ఇలా దంచిన తర్వాత దీన్ని చింతపండు నానబెట్టి పెట్టాను కదా ఒక 2 అంగుళాలంతా, దాన్ని కూడా దీంట్లో వేసుకుని బాగా మెత్తగా ఇలా కచ్చాపక్కగా అయ్యేటట్టు చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను ఒక బౌల్లో తీసేసుకుంటాను. ఇది తీసేసి అప్పుడు నెక్స్ట్ మనం టమాటాని కూడా కాల్చి పెట్టాం కదా, దాన్ని కూడా ఇలాగే దీంట్లో మ్యాష్ చేసేద్దాం, చక్కగా దంచుకుందాం అనమాట. ఇలా దేనికి దానికి సపరేట్గా చేసుకోవాలి. ఎందుకంటే చిన్న రొగలి కదా, అన్నీ ఒకేసారి వేస్తే అవ్వవు. టమాటా కూడా చక్కగా ఇలాగా అయిపోయింది పేస్ట్ లాగా. అండ్ నెక్స్ట్ దీంట్లో వంకాయని కూడా వేసేద్దాం. మూడింటిని ఇలా సపరేట్గా దంచేసి బౌల్లో తీసేసుకుని మనం తాలింపు పెట్టుకోవచ్చు. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకుని పక్కన కాంబినేషన్ ఒక ఆమ్లెట్ కానీ లేదంటే బంగాళదుంప ఫ్రై కానీ చేసుకుంటే అండి సూపర్ అండి, అసలు స్వర్గమేనండి, ఎంత బాగుంది. మాటలు చెప్పడం కాదు, నేను చేసిన ప్రాసెస్లో మీరు ట్రై చేసి చూడండి. కొద్దిగా ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాను నేను. ఇదిగోండి ఈ విధంగా మరీ ఫైన్గా పేస్ట్ లాగా లేకుండా కచ్చాపక్కాగా ఉంది చూసారా. అందుకే రోటి పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారు చాలామంది. ఇక్కడైతే ప్యాన్లో నేను ఆయిల్ పెట్టేసి దాంట్లో కొద్దిగా నెయ్యి కూడా వేసాను. అండ్ నెక్స్ట్ ఆవాలు పచ్చెనగపప్పు వేసుకున్నాను. ఇది కొంచెం వేగిన తర్వాత జీలకర్రని నేను చేత్తో మ్యాష్ చేసి వేస్తాను, ఎప్పుడు కూడా కొంచెం ఫ్లేవర్ దిగిద్ది బాగా. నెక్స్ట్ ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా ఇలాగా చక్కగా ఫ్రై అయ్యే వరకు పెట్టి దాని తర్వాత నెక్స్ట్ కరివేపాకుని యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా అయిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకున్నా. ఇంతే, తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి మనం పచ్చడిలో వేసేద్దాం. ఇంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా అయ్యేటట్టు చూపించేసాను. చూసారు కదండి. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ ప్రాసెస్ని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. నిజంగా ఒక ప్లేట్ అన్నం తినేవాళ్ళు 2 ప్లేట్లు తింటారు, అంత రుచిగా ఉంటుంది అనమాట. వంకాయ పచ్చడి తినని వాళ్ళు కూడా తింటారు. నిజంగా సూపర్ అంటే సూపర్గా ఉంది. ట్రై చేసి కామెంట్ చేయండి. అల్లా హాఫీస్.